సో దినేష్ లాస్ట్ వీక్ మనం సున్న డాట్ ఏఐ టూల్ రివ్యూ చేసాం కదా. యాహ్! యా, ఎస్టర్డే వాస్ వినాయక చవితి రైట్. దెన్ ఈరోజు ఏం చేశా అంటే సున్న డాట్ ఏఐకి వెళ్ళి ప్రాంప్ట్ ఏమి ఇచ్చిన అంటే ఏ బాలీవుడ్ కైండ్ బేసీ సాంగ్ ఆన్ లార్డ్ గణేష్ ఇన్ హిందీ అని కొడితే అసలు నెక్స్ట్ లెవెల్ పాట ఇచ్చింది నాకు ఒకటి. అసలు ప్లే చేసి ఓకే. చూపిస్తాను. వస్తుందా? गणपति बप्पा आए, हर मंत्र गुनगुनाए, दिल से सब भूलाए, शुभ मंगल है लाए। ढोल नगाड़े बजाए, सब मिलके नच गाए, रिद्धि सिद्धि की माया बप्पा ने है दिखाया। गणपति बप्पा मोरिया, सब पे कृपा तुम्हारी, विघ्न हरता तू है, सब पे नजर प्यारी। చాలా బాగుంది. బేసిక్‌గా లైక్ స్టోరీ పెట్టడానికి మనకొచ్చుంటది. నిన్నే చూపించుంటే నిన్నే ఆ సాంగే పెట్టింటా కదా! నేను కొత్త అసలు సాంగ్ పెట్టేవాళ్ళు. అసలు నేను ఏడ గల్లీలో తిరిగినా కానీ అసలు ఒక్క దేవుడి పాట కూడా వినలేదు నేను. అట్లీస్ట్ ఇట్లాంటి పాటలు బేస్ మంచిగుండి హిందీ నాకు అర్థం కాలే గానీ హిందీలో మనం వీక్. బట్ బాగుంది. లైక్ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. కానీ టాలీవుడ్ కూడా ప్రొడ్యూస్ చేస్తే బాగుండు. టాలీవుడ్ ప్రాంప్ట్ ఇచ్చి చూడు ఒకసారి, లేదా టాలీవుడ్ గణపతి బప్పా సాంగ్ నాకు తెలిసి ప్రాంప్ట్ ఇది ఇచ్చి చూడు. తెలుగులో రాదనుకుంటా. మేబీ ట్రై తెలుగు ట్రై అనుకుంటా. ట్రై. నేను ట్రై చేస్తా. ఈ టాలీవుడ్ బేస్ డాన్స్ బీట్ సాంగ్ ఆన్ లార్డ్ గణేష్ ఇన్ తెలుగు. గణేష్ ఇన్ ఇన్ తెలుగు. తెలుగు దానికి తెలుసు తెలుగు. తెలుగు నాకు వస్తుంది. సున్నా డాట్ ఏఐకి వస్తుందో లేదో తెలియదు. మిస్టరీ ఇది. నేను వెళ్ళి ఫస్ట్ ఈ కంపెనీ వాళ్ళకి జాబ్ అడగాను. చాలా ఇంట్రెస్టింగ్. నేను ఫస్ట్ స్పాటిఫై హౌ దే ఆర్ ప్రొడ్యూసింగ్ అనేది తెలుసుకోవాలి. నాకు చాలా ఇదిగా ఉంది. ఓ సాంగ్ అయితే వచ్చింది. లైక్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ మ్యూజిక్, లైక్ డిఫరెంట్ సాంగ్స్ కి డిఫరెంట్ బీట్స్. లైక్ టెక్స్ట్ గురించి మొత్తం చదివాను కానీ సాంగ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది నేను ఇంతవరకు చూడలేదు. తెలుగు జనరేట్ తెలుగు వచ్చింది. సో సాంగ్ వచ్చింది, ఒకసారి ప్లే చేసి చూద్దాం. గణపతయ నమః, నిత్యం పూజించు నిన్ను, ఆర్పుగా రక్షించు ఇల్లు, విచ్చునాడు వినాయకుడు. వినాయక కంపెనీ డాన్స్ డాన్స్, మరుగు మరిగిన అద్భుతం, ఆ మహత్తుని జయ జై 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 గణపతి అప్ప. సూపర్ ఉంది. ఒక్క నిమిషం. నేను ఇంతవరకు సున్నా డాట్ ఏఐలో తెలుగు మ్యూజిక్ రాదనుకున్నాను. నేను ఇంకా రేపటి నుంచి రోజు తెలుగు. ఇంకో సాంగ్ చూద్దాం. ఇంకో సాంగ్ పరిస్థితి ఏంటో. ఓకే. కానీ ఓం గణపతయే నమః, నిత్య పూజించు నిన్ను, ఆర్తుగా రక్షించు ఇల్లు, విచ్చునాడు వినాయకుడు. తల్లి తండ్రి సంతోషంతో నెకు నడిచే మనం, మాటలో గొప్పరి ఈడు, ఆ దేవుడే గణపతి. మేబీ కరెక్ట్ ప్రాంప్ట్ చేయాలి. బట్ లైక్ ఇంకా అసలు నాకు అర్థం కావట్లేదు. లైక్ పాట లైక్ ఇంత బాగా వస్తుందంటే గ్రేట్. అసలు తెలుగులో అది గ్రేట్. మొన్న నేను బ్రేకప్ ఒకటే వాడచ్చు అనుకున్నా. లైక్ ఇన్ని విషయాల్లో వాడుకోవచ్చు. వినాయకుడి పూజ అవి చూద్దాం ఎలా ఉంటుందో. పూజ సాంగ్ అని పెట్టాయి సరే. వినాయకుడా నీ రూపం, విముక్తుడా నీ పూసలు, గణకుడా నీ సేవలు, బుద్ధిచ్చే స్వామి. ఎలా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు లిరిక్స్. సంకష్టారిని నీకు ప్రణామం, సంపదలిచ్చే నీ స్వరూపం, విజయాలను నీవు ప్రసాదిస్తే మనం నిన్ను సేవించాలి. అసలు లిరిక్స్ ఇన్సేన్ అసలు. లైక్ నాకు అర్థం కావట్లేదు అసలు ఇది ఎలా జనరేట్ చేస్తుందని. కానీ చాలా బాగుంది. చూడు సంస్కారం. నాకు తెలుగులో వీక్లే. ప్రణామం లైక్ బాగుంది లిరిక్స్. లైక్ వినేటప్పుడు మనకు అర్థమైంది కదా, విజయాలను నీవే ప్రసాదిస్తూ మనం నీవే కావాలి. లైక్ పూజా సాంగ్ అని కొడితే లైక్ సర్టెన్ పూజా సాంగ్ వస్తుంది, డాన్స్ సాంగ్ అని కొడితే డాన్స్ సాంగ్ వస్తుంది. అసలు చూడాలయ్యా దీని గురించి అసలు మొత్తం
సో Maybe. ఈ పాటలన్నీ యూట్యూబ్ లో డంప్ చేస్తే యూట్యూబ్ వినాయక చవితి దగ్గర అట్లా డాన్స్ పెట్టి డాన్స్ చేస్తే పూజ పెట్టేది పూజ సాంగ్ పెట్టేది. మేబీ ఇంకా నా బ్రేకప్ సాంగ్ ఇంగ్లీష్ లో అయినచ్చు, ఇంగ్లీష్ లో అర్థం కావట్లేదు, తెలుగులో ఏంటో లవ్ సాంగ్ కావాలంటే లవ్ సాంగ్ అన్ని జనరేట్ చేసుకుంటచ్చు. కానీ బాగుంది, లైక్ నీకు సేమ్ అదే ఆడియో నువ్వు మామూలుగా మ్యూజిషియన్స్ పెట్టుకొని చేయాలంటే ఎంత ప్రొడక్షన్ like- మనీ చాలా ఎక్కువ పడుతుంది. ప్రొడక్షన్ కావాలి, సింగర్స్ కావాలి, మాట్లాడే- లిరిసిస్ట్ కావాలి. యా వాయిస్ కావాలి, బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళని తీసేయడం అని కాదు కానీ బేసిక్ దీనికి వాడుకోవచ్చు. లైక్ అంత బాగుంది, లైక్ నార్మల్ వాడుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టేటప్పుడు ఈ సైడ్ నా థీమ్ ఏంటని ఒక్కోసారి చాలా కష్టంగా ఉంటుంది. అసలు షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ చాలా లిమిటెడ్ ఉంటది కాబట్టి వాళ్ళు సాంగ్స్ ప్రొడ్యూస్ చేయాలంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆర్ వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వస్తుంది నాకు తెలిసి. ఐ మీన్ యా సో ఇట్లా Suno.ai ని యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటది అనుకుంటా. అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ అయిపోతుంది మేబీ ప్రొడక్షన్. మనమే ప్లాన్ చేద్దాం ఒక షార్ట్ ఫిల్మ్. నువ్వు ఎట్లా స్టోరీ రాస్తావు కదా, స్టోరీ రాసి పెట్టు, తర్వాత దానికి వీడియో ఎలా జనరేట్ చేయాలి మొత్తం ఒక షార్ట్ ఫిల్మ్ చేసి అప్లోడ్ చేద్దాం. మేబీ Okay. టైం ఉన్నప్పుడు. ఐ థింక్ మనం వీడియో జనరేషన్ టూల్స్ ఏం ట్రై చేయాలి అనుకుంటా. నెక్స్ట్ వీక్ Okay. వీడియో జనరేషన్ టూల్స్ ట్రై చేయాలి. యా Yeah, that's it for this week. Chalo, bye. భక్తుడా నీ పూసలు గణకుడా నీ సేవలు గుర్తిచ్చే స్వామి